వేదిక అలంకరించిన పెద్దలందరికీ నమస్తమాంజలిలో, అలాగే నా ముందున్నటువంటి ఆధ్యాత్మిక బంధువులు, ఆధ్యాత్మిక సింధువులైన అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మాది శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం, అంటే మతాతీత ఆధునిక మానవతా దేవాలయం. ఏ మతంతో కానీ, ఏ వర్గంతో కానీ, ఏ సంఘంతో కానీ, స్త్రీ పురుష భేదం కానీ ఎటువంటివి ఉండవో. అన్ని మతాలు ఒకటే. ఏ మతం చెప్పినా మంచిగా చెప్పొద్ది. మతాలు మంచిగా చెప్తాయి. ఆ మతాల్లో ఉన్న మనుషులే ఏమన్నా చెడ్డ లక్షణాలు ఉంటే ఆ మతాలకు చెడ్డ పేరు వస్తుంది, కానీ మతాలన్నీ మంచినే బోధిస్తాయి. అదే విషయం, నీలోనే భగవంతుడు ఉన్నాడు, భగవంతుడి కోసం బయట ఎక్కడా తిరిగి అనవసరంగా శ్రమ పడకు అని చెప్పే సిద్ధాంతం మా గురువుగారు చెప్పేది. ఇది 555 సంవత్సరాల నుంచి ఉన్న పీఠం అన్నమాట. ఇప్పుడున్న గురువుగారు గురు పరంపరలో ఇప్పుడు 9వ గురువుగారు, నవమ పీఠాధిపతి ఇప్పుడు గురుస్థానంలో ఉన్నారు, ఆచార్య స్థానంలో ఉన్నారు. రేపు మహాశివరాత్రి నాడు ఇక్కడ దర్శనం ఇవ్వబోతున్నారు. మీరు ఎవరైనా ఆసక్తి ఉంటే 2 గంటలకి వచ్చి వారి దర్శనం కూడా చేసుకోవచ్చు. ముఖ్య విషయం ఏంటంటే, ఎవరిని, ఏ మతం వాళ్ళు కానీ, ఏ వర్గం వాళ్ళు కానీ, దేనికి సంబంధించిన వాళ్ళని కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు, హింసించకూడదు అన్న విధానం ఉంటుంది. ప్రతి సంవత్సరము మార్చి నెల మొదటి సోమవారం నాడు తునిలో ఉన్న మా ఆశ్రమంలోని సర్వమత సభ జరుగుద్ది. దానికి మన అందరూ అన్ని మతాల వాళ్ళు, గురువులు, జైను, బౌద్ధ, సిక్కు అందరూ వస్తారు. బ్రహ్మకుమారిస్ కూడా వేయించేస్తారు. వారందరితోనూ సభ చేయడమో జరుగుతుందన్నమాట. కాలం విలువ, మనకి టైం విలువ గురించి ఎక్కువగా చెప్తారు. కాలము పోవుచున్నది ఒడిగంబున పట్టగలేము, మీరు రారేళ్ళ నిజార్థములు చదువరేళ, ప్రభాత ముహూర్త విగంటికార్థ వైతాళికులు, ఏమి పాడుచ మృదంగము మీటుచున్న వారిలో మీరేళ ప్రశాంతులై వినరు, నేటికి నేర్వరు బ్రహ్మతత్వమున్ అని 6వ పీఠాధిపతి ఉమరాలి షా, ఆయన పేరు కూడా ఉమరాలి షా గారే. ఆయన బ్రిటిష్ గవర్నమెంట్లో ఎంపీగా కూడా చేశారు. వారు 50కి పైగా గ్రంథాలు రాశారు. భగవద్గీతకు ఈక్వల్గా ఉండే సందేశాలు కూడా అన్నీ వారు ఇచ్చి ఉన్నారనమాట. ఇక ఈవేళ విషయానికి వస్తే, గొప్ప మంచి సంస్కృతికి వీరు బీజం నాటారు. పత్రిజీ గారు ద్వారా మన వీరభద్రరావు గారు వీరందరూ వచ్చి, ఇది చాలా శుభ పరిణామం. అందరితోనూ కలిసి నడడం, అందరికంటే ముందు నడిచేవాడు నాయకుడు కాదు, అందరితోనూ కలిసి నడిచేవాడు నాయకుడు అన్నమాట. ఆ విషయంలో అందరినీ కలుపుకొని ముందుకెళ్తున్నాము. ఇక భగవద్గీత గురించి ఎవరు ఎంత చెప్పినా ఇంకా చెప్పడానికి కొంత మిగిలిపోయి ఉంటుంది. అన్నిటికీ మించి ఏ గురువు చెప్పినా భగవద్గీతలో ఉన్న విషయాలే, బయట ఎక్కడ ఉండవు. ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, భాగవత రామాయణాలు కానీ, జైన గ్రంథాలు కానీ, సిక్కు గ్రంథాలు కానీ, ఖురాన్ కానీ, బైబిల్ కానీ, రకరకాల గ్రంథాలు ఉన్నాయి. ఏ గ్రంథానికి కూడా పుట్టినరోజు చేయరు, ఒక్క భగవద్గీత మాత్రమే పుట్టినరోజు చేస్తారు. భగవద్గీత గొప్పతనం అంటే అది. అందుకనే భగవద్గీత గొప్పతనాన్ని తెలుసుకుని ముస్లిం కంట్రీస్ వాళ్ళు కూడా వాళ్ళ పాఠ్యాంశంగా భగవద్గీతను ఈ మధ్య పెట్టడం జరిగిందనమాట. మనమే అశ్రద్ధ చేస్తున్నాం. మన భగవద్గీతను మనమే అశ్రద్ధ చేసుకుని మనం ముందుకి తీసుకుపోవడం లేదు. అటువంటి భగవద్గీత మీద ఈవేళ అవగాహన సదస్సు, అవగాహన ర్యాలీలాగా పెట్టిన నిర్వాహకులకి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇది ఆఖరి రోజు కాదు, ఇది ఆరంభం కాదు, ఇది చివరి మాట కాదు, ఇది జస్ట్ స్టార్టింగ్. ఈవేళ సరైన అవగాహన లేక ఎక్కువ సంస్థలు ఎక్కువ పాల్గొనలేదు. మళ్ళా వచ్చేసారి మనం ఈ గౌతమ్ ఘాట్ అంతా నిండిపోయేలాగా ఒక అర కిలోమీటర్ పైగా ఈ ఒక్క ర్యాలీ పొడవే ఉండేలాగా మనం ప్లాన్ చేద్దాము. టైం ముందు లేక మేము కూడా ఎక్కువ మంది రాలేకపోయాము. 30-20 మందే వచ్చి వాళ్ళు కూడా మధ్యలో టైం అయిపోతుందని వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఇంత గొప్ప విధానాన్ని ప్రవేశపెట్టి అందరినీ ఏకతాటి మీద నడిపి ముందుకు తీసుకెళ్ళడానికి పూనుకున్న పత్రిజీ మహానుభావుడి సంస్థకి నేను చాలా కృతజ్ఞతలు జరుపుకున్నాను. దానికి వేదిక ఇచ్చి ఆయన పెద్ద మనసుతో ఈ వారం 10 రోజుల నుంచి నిర్విరామంగా శ్రమపడిన వీరభద్రరావు గారిని కూడా అభినందిస్తున్నాను. ఆయన మాకు చాలా కావాల్సిన వ్యక్తి. మా గురువు గారిని కూడా తీసుకొచ్చి ఆయన ప్రసంగం అది ఇప్పించారు. కాబట్టి
ఈ 4 మాటలు టైము ఎక్కువ అవుతుంది కాబట్టి ఇంక నేను ముగిస్తున్నాను. ఈ 4 మాటలు విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.